సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ శర్మిష్ఠా పనోలి చేసిన వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలిని అరెస్టు చేయగా దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. శర్మిష్ఠా పనోలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. శర్మిష్ఠా పనోలి మే 14న పోస్ట్ చేసిన ఒక వీడియో వివాదాస్పదమైంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ శర్మిష్ఠా పనోలి చేసిన వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. శర్మిష్ఠా పనోలి పోస్ట్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శర్మిష్ఠా పనోలి తన పోస్టులు, రీల్స్ను తొలగించి క్షమాపణలు చెప్పింది. అయితే కొందరి మనోభావాలను కించపరిచారని, శర్మిష్ఠను అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. శర్మిష్ఠా పనోలికి కోల్కతా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో శర్మిష్ఠా పనోలిని పోలీసులు జైలుకు తరలించారు. పోలీసులు ఇప్పటికే అన్ని డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నందున శర్మిష్ఠను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. మరోవైపు కోల్కతా పోలీసులు తాము సరైన ప్రక్రియని అనుసరించామని, కోర్టు వారెంట్ ఆధారంగానే శర్మిష్ఠా పనోలిని అరెస్ట్ చేశామని సమర్థించుకున్నారు. కోల్కతాలోని ఆనందపూర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల శర్మిష్ఠా పనోలి పూణేలో న్యాయ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతోంది. శర్మిష్ఠా పనోలికి ఇన్స్టాగ్రామ్లో 94,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో వ్యాఖ్యానాలు జోడించి తన అభిప్రాయాలు బలంగా చెప్పడం ద్వారా శర్మిష్ఠా పాపులర్ అయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో శర్మిష్ఠా పనోలి ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోల్కతా పోలీసులు. శర్మిష్ఠకు ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, పైగా కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయారంటూ పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు. ఫలితంగా కోల్కతా న్యాయస్థానం శర్మిష్ఠకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో శర్మిష్ఠ గురుగ్రామ్లో ఉన్నట్టు ట్రాక్ చేసి గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. శర్మిష్ఠా పనోలి అరెస్టు ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్లో పోస్ట్ చేశారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న పవన్, సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు. బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని పవన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మంత్రి ఫిర్హాద్ హకీం, ఎంపీ మహువా మొయిత్రీ ఒక వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు. రామనవమి, హనుమాన్ జయంతి రోజున శోభాయాత్రలపై రాళ్లదాడి జరిగినప్పుడు పోలీసులు ఇంతే వేగంగా ఎందుకు స్పందించలేదని సువేందు అధికారి ఎక్స్లో పోస్ట్ చేశారు. న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్టుపై స్పందించిన డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు. అంతేకాదు, శర్మిష్ఠా పనోలిని శిక్షించవద్దని కోరారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠను విడుదల చేయాలని అధికారులను ఆదేశించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి శర్మిష్ఠపైనే ఉందని పేర్కొంటూ ఆమె ఫోటోను గీర్ట్ వైల్డర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓవైపు శర్మిష్ఠా పనోలిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మరోవైపు ఆమెను శిక్షించవద్దంటూ వినతులు సైతం వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్టుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. శర్మిష్ఠా పనోలి అరెస్టును ఖండిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్లో పోస్ట్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.